అందరికీ వందనాలు, సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. జీవితకాలము దేవుడు మనకు తోడు ఉంటాడు. జీవితకాలము తోడు ఉంటాడు, కానీ మన నడక చూస్తున్నాడు, మన కంటి చూపు చూస్తున్నాడు, మన ఆలోచన చేస్తున్నాడు, మనది కోణని కూడా చూస్తున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఒక విత్తనము చల్లటానికే దేవుడు ఆజ్ఞ, విత్తనానికి మొలవటము దేవుడిదే ఆజ్ఞ. విత్తనము మొలిచినాక దాన్ని సాగు చేసేది ఎవరు? తోటమాలి. తోటమాలిని సాగు చేసి మళ్ళీ కోసేటప్పుడు మరొకవారు. ఆ కోత కోసి ఇంటికి తెచ్చినాక అమ్ముకునేవారు ఎవరు? యజమాని. ఆ యజమాని అంటే ఎవరు? యెహోవా. ఆ యెహోవానే ఆయన చిత్తములో నేను నడుస్తున్నావా అని దేవుడు ఆజ్ఞ మనకుంది. ఆయన చిత్తంలోనే మనం నడిచి ఆయన కోసే విత్తనముగానే, ఆయన కోసిన మరి పంటగానే, ఆయన కోసిన కుప్పగానే ఏమైనా తీసుకొని వచ్చి కుటుంబంలో మరి నీకు ఆశీర్వదిస్తున్నాడు. ఆ విత్తనాలతోనే, ఆ ధాన్యంతోనే, అక్కడ ఆ మాలుతోనే నీకు ఇస్తున్నాడు దేవుడు. అక్కడ విత్తనము వేసేవారు ఒకరు, మొక్క మొలిపించేది వారే, నీరు ఇచ్చేది వారే, నీ కుటుంబానికి ధాన్యంగా తీసుకొచ్చేది కూడా వారే. కానీ నీవు ఏం చేయగలుగుతున్నావు? నీ తీర్పు ఎక్కడ? దేవుడు చెప్తున్నాడు, నీ తీర్పుకి జవాబు నువ్వు ఇవ్వగలుగుతావా? ఆయన తీర్పు వచ్చినప్పుడు నువ్వు నిలబడి ఏం చేస్తావు తెలుసా? మాడి మసయ్యే రోజు వస్తుంది, నరకానికి పోయే రోజు ఒకటి వస్తుంది. ఆయన మాట నువ్వు వినగలుగుతున్నావా? ఆయనతో నువ్వు ఉండగలుగుతున్నావా? ఆయనను పాటిస్తున్నావా? నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్ప రాలుని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకరోజు నువ్వు రాలిపోయే టైం వస్తుంది, నువ్వు రాలిపోయే టైం వస్తుంది. కానీ నువ్వు జవాబు ఇచ్చే టైము నీకు ఉందా? జవాబు నువ్వు ఇచ్చుకునే టైం నీకు ఉందా? జవాబు ఇచ్చే టైం నీకు ఉందా? కానీ లేదు. కానీ పరలోకం దగ్గర నీకు జవాబు ఇచ్చే టైం ఉంది, నరకం దగ్గర నువ్వు జవాబు ఇచ్చే టైం ఉంది. ఈ భూమి మీద నువ్వు జవాబు ఇచ్చలేవేమో, ఈ భూమి మీద నువ్వు ఎట్లయినా బతకగలుగుతావేమో, భూమి మీద ఎవరు ఏమైనా చేయగలుగుతావేమో, కానీ పరలోకం రాజ్యం దగ్గర నీకు జవాబు ఒకటి ఉంది. ఆ జవాబుకి నువ్వు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఈ భూమి మీద నువ్వు ఎవరికైనా భయపడుతున్నావేమో, ఈ భూమి మీద నువ్వెంత అని అంటున్నావేమో, ఈ భూమి మీద నువ్వెంత అంటున్నావేమో, ఈ భూమి మీద నువ్వెంత అన్న వారి కాడికి నువ్వు పోవాల్సి వస్తుంది. ఆ రోజుకి నువ్వు పోవాలి, తల దించాలి. తల ఎత్తుకొని తిరగాలంటే నువ్వు బాధ పెట్టిన వాళ్ళ దగ్గరికి ఒకరోజు నువ్వు వెళ్తావు. నీకు ఆ టైం వస్తుంది. ఈరోజు దేవుడు అంటే నీకు లెక్కలేదేమో, ఈరోజు దేవుడు అంటే నీకు లెక్కలేదేమో, లెక్కలేని స్థానంలో నువ్వు ఉన్నావేమో. దేవుడు అంటే నీకు భయం లేని స్థలంలో నువ్వు ఉన్నావేమో. కానీ నువ్వు చేసే పనులకు, నువ్వు చేసే పనికి, నువ్వు నడిచే నడకకు, నీ ఆలోచన, నీ తల్లింపు ఒకరోజు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు మారగలుగుతారా అని దేవుడు చూస్తున్నాడు, మార్చాలని దేవుడు చూస్తున్నాడు. పాపంతో ఉన్నావా? కుటుంబంలో సమాధానం లేదా? తాగుల్లో ఉన్నావా? దొంగతనాల్లో ఉన్నావా? హత్యలు చేస్తున్నావా? మారుమంగలు చేస్తున్నావా? ఒకరి మీద నువ్వు దాడి చేస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. దేవుడు తీర్పు, భూమి మీద తీర్పును వదిలేసేయండి. భూమి మీద ఎవరికి మీరు భయపడద్దు, కానీ దేవుడికి భయపడండి. కానీ నువ్వు చేసేది మంచి పని చేయండి, పాపం చేయకండి.
ఈరోజు నువ్వు పాపంతో మాట్లాడినా, పాపం పనులు చేసినా, ఒకరి మీద నువ్వు వెళ్ళినా, ఒకరోజు నీకు శిక్ష పడే టైం వస్తుంది. ఆ శిక్షకి నువ్వు అమలైపోతావు. ఆ మార్గానికి నువ్వు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. దేవుడు వదలని టైం వస్తుంది నీకు. ఆ టైము నీకు రాక తలకే నువ్వు ముందుగానే మేలుకోవాలి. అందరము కలిసి ప్రార్థన చేస్తాం. నా దేవా, నా రక్షకుడా, ఈ లోకం కొరకు మీరు ఎంతగానో త్యాగం చేశారు. ఈ లోకం కొరకే నాయనా నీ ప్రాణం ఇచ్చావు. ఈ లోకం కొరకే నీ రక్తం ఇచ్చావు. ఈ లోకము బాగుపడటానికే నువ్వు అమలు చేశావు. తండ్రి, నీ చిత్తంలోనే ప్రతి వారిని కూడా దీవించు. మా రాష్ట్రంలో ఉన్న ప్రతి వారిని దీవించి, ప్రతి రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని దీవించి, సమాధానం, ప్రేమ, తగ్గింపు జీవితం, మారు మనసు, మంచి మనసు కలిగి జీవించడానికి సహాయము దయచేయండి. యేసు నామంలోనే అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకోండి. దేవుడు మీకు దీవిస్తాడు.